హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం విద్యా దృక్పథాలకు సంబంధించి మధ్యాహ్న భోజన పథకం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. మన దేశంలో స్వాతంత్ర్యం రాకపూర్వమే మధ్యాహ్న భోజన పథకంను మొట్టమొదటిసారిగా 1925 సంవత్సరంలో పేద పిల్లలు లేదా వెనుకబడిన పిల్లల కోసం మద్రాస్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రవేశపెట్టారు. 1953 సంవత్సరంలో మొట్టమొదటగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమంను ప్రారంభించింది. 1958-59 విద్యా సంవత్సరంలో యునిసెఫ్, WHO ల సహకారంతో జాతీయ పోషకాహార కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. 1982 సంవత్సరంలో ఈ కార్యక్రమంను తమిళనాడు రాష్ట్రం ప్రారంభించింది. 1980 సంవత్సరంలో గుజరాత్, కేరళ, తమిళనాడు, పాండిచ్చేరిలలో తమ సొంత వనరులతో ప్రాథమిక స్థాయిలోని విద్యార్థులందరికీ వండిన మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1990-91 విద్యా సంవత్సరం నాటికి మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని అమలు చేసే రాష్ట్రాల సంఖ్య 12కు చేరింది. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు, నిలుపుదల, హాజరు శాతంతో పాటు పిల్లల్లో పౌష్టిక స్థాయిలను పెంచేందుకు నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్ అను కార్యక్రమాన్ని 15 ఆగస్టు 1995లో కేంద్ర సహకార పథకం కింద ప్రవేశపెట్టబడింది. ముందుగా ఈ పథకంను 2408 బ్లాక్లలో ప్రవేశపెట్టి 1997-98 విద్యా సంవత్సరాంతానికి మన దేశంలోని అన్ని బ్లాక్లకు విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 2002 విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల్లో మాత్రమే కాకుండా ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల పాఠశాలలకు, ఈజీఎస్ కేంద్రాలకు, ఏఐఈ కేంద్రాలకు వర్తింపచేయడం జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 1 జనవరి 2005 నుంచి అమలు చేయాలని నవంబర్ 2004లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 2004 సెప్టెంబర్ నుంచే ఈ పథకంను దేశంలోని అన్ని పాఠశాలలకు అమలు చేశారు. మన రాష్ట్రంలో 1 నుంచి 7 తరగతులకు 2 జనవరి 2003న ప్రారంభించారు. 8, 9, 10 తరగతులకు 2 అక్టోబర్ 2008 నుంచి ప్రారంభించారు. వండిన మధ్యాహ్న భోజనంను అందించిన తొలి రాష్ట్రం పుదుచ్చేరి. 1 నుంచి 8 తరగతులకు కేంద్రం నిధులిస్తుంది. 9, 10 తరగతులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని 2007 సంవత్సరంలో 3479 విద్యాపరంగా వెనుకబడిన బ్లాక్లలో ప్రాథమికోన్నత పాఠశాలలకు విస్తరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని 1 ఏప్రిల్ 2008 నుంచి అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ స్థానిక సంస్థల ప్రాథమికోన్నత పాఠశాలలకు విస్తరించడం జరిగింది. దేశంలోని అన్ని ఈజీఎస్ కేంద్రాలు, ఏఐఈ కేంద్రాలతో పాటు మదరసలు, మక్తాబులకు మధ్యాహ్న భోజన పథకం కోసం సర్వశిక్ష అభియాన్ సహకారం అందిస్తుంది. ప్రాథమికోన్నత స్థాయిలో 150 గ్రాముల ఆహార ధాన్యాలు అందిస్తూ కనీసం 20 గ్రాముల ప్రోటీన్లు, 700 క్యాలరీలు అందించాలని నిర్దేశించడమైంది. మన రాష్ట్రం మధ్యాహ్న భోజన పథకాన్ని 10వ తరగతి వరకు విస్తరించింది.
1 నుంచి 8వ తరగతి వరకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంచే ఈ పథకం నిర్వహించబడుతుంది. 9, 10 తరగతులకు గాను మన రాష్ట్ర ప్రభుత్వమే ఆర్థిక వనరులను కల్పిస్తుంది. ఈ పథకం అమలు తీరును మెరుగుపరచడానికి 2009 సంవత్సరం నుంచి చేసిన మార్పులు: ప్రాథమికోన్నత స్థాయిలో సమతుల పౌష్టికాహారం అందించేందుకు తృణధాన్యాల పరిమాణాన్ని 25 గ్రాముల నుంచి 30 గ్రాములకు, కూరగాయలను 65 గ్రాముల నుంచి 75 గ్రాములకు పెంచడం జరిగింది. నూనె, కొవ్వుల పరిమాణాన్ని 10 గ్రాముల నుంచి 7.5 గ్రాములకు తగ్గించడం జరిగింది. 1/4/2010 నుంచి వండుటకయ్యే ఖర్చును ప్రతిరోజు ప్రతి విద్యార్థికి ప్రాథమిక స్థాయిలో ₹2.69 నుంచి ₹3.34, ప్రాథమికోన్నత స్థాయిలో ₹4.03 నుంచి ₹5కు పెంచబడినవి. ఎలిమెంటరీ స్థాయిలో పనిచేస్తున్న 26 లక్షల పైచిలుకు వంట మనుషులకు గౌరవ వేతనం ₹1,000ను 1 డిసెంబర్ 2009 నుంచి ఒక ప్రత్యేక విభాగం కింద ప్రవేశపెట్టబడినది. 25 మంది విద్యార్థులకు ఒక వంట మనిషిని, 26 నుంచి 100 మందికి ఇద్దరిని, ప్రతి అదనపు 100 మందికి ఒక వంట మనిషిని తీసుకొనుటకు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రతి 100 మంది విద్యార్థులకు గాను 20 చదరపు మీటర్ల స్థలాన్ని, ప్రతి అదనపు 100 మందికి 4 చదరపు మీటర్ల స్థలాన్ని, ప్రతి అదనపు 100 మందికి 4 చదరపు మీటర్ల స్థలాన్ని కిచెన్ షెడ్ నిర్మాణానికి సూచించడమైంది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పైకప్పును మార్చుకొనడానికి అవకాశం కల్పించడమైనది. ఆహార ధాన్యాలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడౌన్ల నుండి పాఠశాలలకు చేర్చుటకు అయ్యే రవాణా ఖర్చులకు గాను ఇచ్చే ప్రతి క్వింటాకు ₹1.25 భౌగోళికంగా ప్రత్యేక కేటగిరీకి చెందిన రాష్ట్రాలకు సరిపోదు. అందువల్ల రాష్ట్రాల కోరిక మేరకు ప్రజా పంపిణీ వ్యవస్థ రేట్లకు సమానంగా తీసుకొనుటకు అంగీకరించడమైంది. ఆహార ధాన్యాలకు గాను FCIకు చెల్లించాల్సిన చెల్లింపులను జిల్లా స్థాయిలకు వికేంద్రీకరణ చేయడం జరిగింది. నేషనల్ మిడ్ డే మీల్ స్కీమ్ లోగో నందు మానవహారంలో 4 బాలురు, 4 బాలికలు, మొత్తం 8 మంది విద్యార్థులు ఉంటారు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.